జిస్మత్ మండి రెస్టారెంట్ ని ప్రారంభించిన దక్షిణాది సినీ స్టార్ మేకర్ సత్యానంద్ మరియు నటుడు ధర్మ మహేష్. భోజన ప్రియులకు నోరూరించే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని రిజిస్టర్ హౌరాలో నూతనంగా ఏర్పాటు చేసిన జిస్మత్ మండి అరబిక్ రెస్టారెంట్ ను దక్షిణాది సినీ స్టార్ మేకర్ సత్యానంద్, నటుడు ధర్మ మహేష్ తో పాటు స్థానిక శాసనసభ్యుడు మాగంటి గోపినాథులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంలో దక్షిణాది సినీ స్టార్ మేకర్ సత్యానంద్ మరియు నటుడు ధర్మ మహేష్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాప్ గా నిలుస్తుందని అన్నారు. హైదరాబాద్ భోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు అరబిక్ థీమ్ తో ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు కొనియాడారు. ఈ సందర్భంగా జిస్మత్ అరబిక్ మంది రెస్టారెంట్ నిర్వాహకులు గౌతమ్ మరియు గౌతమ్లు మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, నెల్లూరులో బ్రాంచీలు కలిగిన ఈ జిస్మత్ మండి జుబ్లీహిల్స్ లో ఏర్పాటు చేశామన్నారు. అరబిక్ థీమ్ ఏర్పాటైన బీ మండి రెస్టారెంట్ లో జ్యూసీ మటన్ మండి, అల్పాహారం మండి మరియు అరబిక్ ఫిష్ వంటి విభిన్నమైన రుచులను అందిస్తున్నామని వివరించారు. చూస్తున్నామని విజ్ఞప్తి, లక్ష్యం సమాజ హితం. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. ఇక్కడికి సత్యానంద్ గారు, గోపీనాథ్ గారు రావటం జరిగింది. ఎమ్మెల్యే గారు, వాళ్ళకి మా పాదాభివందనాలు. నిజంగా ఇది మా 6వ రెస్టారెంట్ అండి. మెయిన్ బ్రాంచ్ అనేది గుంటూరులో స్టార్ట్ చేశాము. ఇప్పుడు అసలు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి ఒక విజన్, ఒక మిషన్, ఒక స్ట్రాటజీ, ఒక కారణం ఉంటాయి. మా రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉంది. ముందుగా ఈ జనరేషన్లో బయటకు ఎక్కడికైనా వెళ్ళి తినాలంటే రిపీటెడ్ ఆయిల్స్ వాడటం, మళ్ళీ మీట్ స్టాక్ చేసి వాడటం, డిఫరెంట్ మీడియాలో మీరు చూసి ఉండొచ్చు మీట్ స్టాక్ చేసి వాడుతున్నారని. ఇలాంటి కన్సర్న్స్ అన్నీ ఒక ఛాలెంజ్గా తీసుకొని జిస్మత్ అనేది పెట్టడం జరిగింది. జిస్మత్లో మెయిన్ మేము పాటించే రూల్స్ ఏంటంటే అసలు మేము రిపీటెడ్ ఆయిల్స్ వాడాం. అంటే మేము ఇప్పుడు మధ్యాహ్నం వాడిన ఆయిల్ అనేది ఈవినింగ్ కూడా రిపీట్ అవ్వదు. అండ్ ఏ రోజు మీట్ అనేది స్టాక్ అవ్వదు. ఎవ్రీ డే మా మీట్ రీస్టాక్ అవుతుంది. అది ఫిష్ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా. మీరు చాలా 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 కాన్ఫిడెంట్గా మా రెస్టారెంట్కి విజిట్ చేసి హ్యాపీగా తినచ్చు. అండ్ ఇప్పుడు మాది 3 ఏళ్ళు అయిందండి స్టార్ట్ చేసి, లాస్ట్ ఇయర్ డిసెంబర్కి. ఇప్పటికి మాకు 6వ బ్రాంచ్ ఇది. 4 ఫ్రాంచైజెస్ ఉన్నాయి. ఇంకా 2 ఫ్రాంచైజెస్ ఓపెన్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు 4 ఎక్కడెక్కడ ఉన్నాయంటే తెనాలిలో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి ఉంది, కూకట్పల్లి హైదరాబాద్లో ఒకటి ఉంది. సో అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ అవ్వబోయే విజయవాడలో ఒకటి ఓపెన్ అవ్వబోతుంది అండ్ గాజువాక్లో ఒకటి ఓపెన్ అవ్వబోతుంది వైజాగ్లో. డెఫినెట్గా విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక పెట్టిన ఫౌండర్గా కాదు, డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక నీడ్ ఉంటుంది. ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ చెప్పారు, మనకి ఏదైతే నీడ్ ఉంటుందో అది స్టార్ట్ చేయడమే పెద్ద బిజినెస్ అని చెప్పారు. ఒక బిజినెస్గా కాకుండా ఖచ్చితంగా మా కస్టమర్స్ అందరినీ మేము ఒక ఫ్యామిలీలా తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేసిన వాళ్ళు ఇక్కడ మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని. మేము యంగ్ అండి, బట్ మేము అంబియన్స్లో కూడా ఎక్కడా మేము అవ్వలేదు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. బికాస్ మా రెస్టారెంట్కి ఎవరైనా విజిట్ చేశారంటే వెళ్ళేటప్పుడు హ్యాపీగా మెమరీస్తో వెళ్ళాలి. అలాంటి మెమరీస్ క్రియేట్ చేసే అంబియన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ చాలా 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 హైజీనిక్ మా దాంట్లో ఉంది. ఎందుకంటే ఇది కోవిడ్ టైం, ఇంకా స్ట్రెయిన్ 2 కూడా వచ్చింది అని విన్నాము. మా రెస్టారెంట్కి వచ్చినప్పుడు మాది క్యాబిన్స్లా ఉంటుందండి. ఇట్స్ ఏ ప్రైవసీ రెస్టారెంట్. ఒక ఫ్యామిలీ అయినా లేకపోతే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అయినా అక్కడ కూర్చుంటే చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. ఒక బ్యాచ్ లేసి వెళ్ళగానే మేము అది శానిటైజ్ చేస్తామండి. ఇమ్మీడియట్ శానిటైజేషన్ జరుగుతుంది. అండ్ శానిటైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ని మేము ఆ క్యాబిన్లోకి ఎల్లో చేస్తాము. అండ్ ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్కే మేము చాలా ఓవర్వెల్మ్ అయ్యామండి. బికాస్ గుంటూరులోనే కానీ, వైజాగ్లోనే కానీ, ఇప్పుడు కూకట్పల్లిలోనే కానీ, తెనాలిలోనే కానీ, నెల్లూరులోనే కానీ మేము చూస్తున్న రెస్పాన్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ మేము ఒక మిషన్తో పెట్టాము. ఆ మిషన్ నమ్మి మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే మాకు అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏమి ఉండదు లైఫ్లో. థ్యాంక్స్ ఏ లాట్. ఇప్పటి వరకు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ తప్పకుండా జూబ్లీహిల్స్ బ్రాంచ్ విజిట్ చేయండి. ఇప్పటి వరకు జిస్మత్ జైల్ చూశారు, జిస్మత్ అరబిక్ థీమ్ చూశారు. ఇది రాయల్ థీమ్ అండి.
చాలా రాయల్ థీమ్తో దీన్ని పెట్టాము. అంటే మీరు వస్తే ప్రతి ఒక్క కస్టమర్ని ఇక్కడ ఒక కింగ్ లాగా క్వీన్ లాగా మేము ట్రీట్ చేస్తాము. మీరు ఇక్కడ తిని వెళ్తున్నారంటే చాలా 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 మేము అది ట్రెజర్ చేసుకుంటాము. మీ ఫుడ్ ఫాలే మాకు ఇంపార్టెంట్. ఈ కస్టమర్కి హార్ట్ బీట్ ఏంటంటే మీ ఫుడ్ ఫాల్. సో డెఫినెట్గా రండి, విజిట్ చేయండి. మీరు డెఫినెట్గా దీంతో లవ్లో పడిపోతారు. నన్ను గుర్తుపెట్టుకోండి. యు ఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ లవ్ ఇన్ దిస్. నా మాట గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా విజిట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. జిస్మత్ అరబిక్ రెస్టారెంటు మొట్టమొదటిసారిగా గుంటూరులో స్టార్ట్ చేశారు. మహేష్ గారు, గౌతమ్ గారు వీళ్ళందరూ కలిసి. అది సూపర్ డూపర్ హిట్. గుంటూరులో ఎవరిని అడిగినా సరే అందరికీ చెప్తారనమాట ఎంత బాగా హిట్ అయింది అన్నది. ఇది ఒక డిఫరెంట్ ఫుడ్ అనమాట. ఈ ఫుడ్ తిన్నవాళ్ళు ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ పదే పదే ఇక్కడికి వచ్చి తినేంత రుచికరంగా ఉండే ఫుడ్, డిఫరెంట్గా ఉండే ఫుడ్. అయితే ఇది ఎప్పుడైతే గుంటూరులో సక్సెస్ అయిందో తెనాలి, తర్వాత ఏమో నెల్లూరు, కేపీహెచ్బి, వైజాగ్ ఫ్రాంచైజీస్ తీసుకున్నారు. ఫ్రాంచైజీస్ అడిగి తీసుకున్నారు అని అంటే అర్థం ఏంటంటే ఎంతో బాగుంటే తప్ప ఈ ఫ్రాంచైజీస్ తీసుకోరు కదా. సో దానికి అదే ఉదాహరణ. అక్కడ గుంటూరులో స్టార్ట్ చేసినట్టే ఈ ఓనర్స్, ఈ మహేష్ గారు, గౌతమ్ గారు, గౌతమి గారు ఇక్కడ ఈ బ్రాంచ్ని మళ్ళీ ఓనర్సే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఈరోజు ఈ సందర్భంగా మనందరం ఇలా కలుసుకోవడానికి కారణం ఈ ఇనాగ్రేషన్. దీనికి మళ్ళీ మనం ఒక 1 year తర్వాత ఫస్ట్ యానివర్సరీకి కూడా మనం డెఫినెట్గా కలుసుకుంటాం. అప్పుడు మనం ఇంత హాయిగా కలుసుకుని ఇంత స్పేషియస్గా ఉండేలాగా ఉండదు. ఎందుకంటే రష్ ఎక్కువైపోతుంది డెఫినెట్గా. ఈ ఫుడ్లో ఉండే మజా అది. సో మళ్ళీ ఇంకా హైదరాబాద్లోని చాలా చోట్ల ఈ బ్రాంచెస్ ఓపెన్ కావాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. గౌతమ్ అండ్ గౌతమి గారికి, మా మహేష్కి, వీళ్ళందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. మీ అందరి సపోర్టు మేము ఎప్పటికీ మర్చిపోలేం. మీ అందరికీ కూడా వాళ్ళ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.